దాంట్లో. తర్వాత బెరైట్స్ టెండర్లు మన కళ్ళ ముందనే చూసాం. ఇంతకు ముందు ఇంటర్నేషనల్ ప్రైజెస్ కన్నా వెరైటీస్ను 75% ఎఫ్ఓబి ఇంటర్నేషనల్ ప్రైజెస్ కన్నా తక్కువగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచాల్సింది పోయి వెరైటీస్ను ఇంటర్నేషనల్ ప్రైజెస్ కన్నా 65% లోపే మీరు వేసినా మీకు మేము వెరైటీస్ ఇస్తాము అని చెప్పి ఏకంగా ఇంటర్నేషనల్ ప్రైజెస్ కన్నా 65%కే తగ్గించి టెండర్లు పిలిచాడు. టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ రింగ్ ఫామ్ అయ్యి కేవలం రిజర్వ్డ్ ప్రైస్ కన్నా కేవలం 50 రూపాయలు మాత్రమే ఎక్కువ వేసిన సంఘటన మన కళ్ళ ముందునే జరిగింది. 200 మిల్లులు వెరైటీస్కి సంబంధించి లోకల్ ఇండస్ట్రీస్ 200 మిల్లులకు సంబంధించి వెరైటీస్లో 40% వెరైటీస్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఇంతకు ముందు నిబంధన ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ నిబంధన తీసేసి వాళ్ళకు కూడా కడుపున కొట్టి 40,000 మంది దాంట్లో ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటే వాళ్ళ కడుపున కొట్టి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఆ మెటీరియల్ తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేశాడు. ప్రమోషన్ ఆఫ్ శాండ్ మాఫియా, ఇసుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకు ముందు ఇసుక ధర 3 రెట్ల నుంచి 5 రెట్లు పెరిగింది ప్రతి చోట. ఇవాళ ఇల్లు కట్టాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో భయపడే పరిస్థితి ఉంది. షాక్ కొడతా ఉన్న ఇసుక రేట్లు 3 రెట్ల నుంచి 5 రెట్లు ప్రతి చోట ఇసుక రేట్లు పెరిగాయి. స్విస్ ఛాలెంజ్తో రాజధాని ప్రాంతంలో భూములు ఇస్తాడట. అది కూడా స్విస్ ఛాలెంజ్ అంటే ఏంటంటే తనకు కావలసిన వాళ్ళకు మాత్రమే అంట భూములు. అంటే తనకు కావలసిన వాళ్లకు తన ఇష్టం మేరకు రాజధాని ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. తర్వాత బొగ్గు రేట్లు, ఇంటర్నేషనల్ ప్రైజెస్లో బొగ్గు రేట్లు అన్నీ కూడా దాదాపుగా 25% తగ్గినాయి అని మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బొగ్గు రేట్లు తగ్గవు. బొగ్గు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎత్తడము అయ్యే రేట్లకు ఇచ్చేసేయడమే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇది. తర్వాత కరెంటు 24 గంటలు కరెంటు ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వాలా అని చెప్పి ఇవ్వడం మంచిదే, ఆలోచన మంచిదే. కానీ ఇచ్చే కార్యక్రమంలో మళ్ళా అది కూడా నీ ఇష్టం వచ్చిన ఎగ్జార్బియంట్ రేట్లకు పీపీఏలు ఎంటర్ అయిపోయి ఎగ్జార్బియంట్ కాస్ట్ ఫ్యూ పవర్ కొంతమంది పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు ఎత్తి పీపీఎల్ ఎగ్జార్బియంట్ రేట్స్కు వాళ్ళతో ఎంటర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎత్తే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కొన్ని ఛార్జెస్ మాత్రమే నేను ఇవాళ మీకు చెప్పా. ఇంతింత కరప్షన్ జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, ఇంతింత డబ్బులు ఆ నుంచి వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులతో చంద్రబాబు నాయుడు గారి కన్ను కనపడకోకుండా ఏమనుకుంటే అది చేసే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలను సైతం తనకు సంబంధించిన ఎమ్మెల్సీ కాకపోయినా తాను గెలవలేదని తెలిసినా కూడా ఎమ్మెల్సీలో పక్కన రాష్ట్రమైనా కూడా వాళ్ళకు కూడా డబ్బులు విచ్చలు విడిగా పడేస్తూ రాజకీయాలు చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యేకు 5 కోట్లు ఇస్తా ఉన్నాడు అని అంటే అటువంటిది 18 ఎమ్మెల్యేలు కావాలి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవాలంటే. అంటే ఇంత డబ్బులకు ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు కరప్షన్ చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అక్యూజ్డ్గా చేయడం లేదు? చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసినాడు, నేరం చేసినాడు అని చెప్పి రుజువు అవుతా ఉన్నా పట్టపగలు ఇటువంటి అన్యాయం ఒక ముఖ్యమంత్రి చేస్తే ఎందుకు వదిలిపెడుతున్నారు అని చెప్పి గట్టిగా అడిగా. ఏదైనా కానీ చట్టం అనేది నిలబడాలి అనంటే, ప్రజల్లో చట్టం మీద నమ్మకం కలగాలి అనంటే తప్పు ఎవరు చేసినా కూడా ఆ వ్యక్తి మీద శిక్ష పడితేనే ఆ వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి మీద కేసులు పెడితేనే జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఏకంగా 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ పట్టుబడితే, వీడియో రికార్డింగ్స్తో సహా పట్టుబడితే, డబ్బుతో సహా పట్టుబడితే, తర్వాత ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టు ఆడియో రికార్డ్స్ కూడా రెడీగా అవైలబుల్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు కేసు పెట్టడం లేదు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. దీన్ని గట్టిగా అడుగుతూనే గవర్నర్ గారికి కూడా ఈ వినతి పత్రాన్ని ఇచ్చాం. ఇదే కాపీలు మీ అందరికీ కూడా ఇదే కాపీలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం.